ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పాటు కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తమై చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇళ్లన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపుల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్టుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి, సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు, గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. ఈరోజు తప్పు జరిగింది, రేపు ఇంకా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? జిల్లా యంత్రాంగం, ఆ శాఖ సంబంధించిన వాళ్ళందరూ కూర్చొని భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేస్తూ ఆ కుటుంబాల ఒక ఆవేదన అంతా ఇంత కాదు. అంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు చేదుగా ఉంది చేదుగా ఉంది చేదుగా ఉందని చెప్పిన ఏదో ఒక కారణం వల్ల అయ్యి ఉంటుందిలే, ఇప్పటి నుంచో సంవత్సరాలుగా వేస్తున్న వాడికి కదా తప్పేం జరుగుతులేనే ఉన్నారు అందరూ కూడా. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, హెల్త్ మినిస్టర్ గారు తెలుసుకుంటున్నారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా రివ్యూ చేసుకుంటున్నారు. యంత్రాంగం మొత్తం ఈ పని మీదే ఉన్నాం. శాసనసభ్యుగా నేను కానీ, మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, రుడా చైర్మన్ గారు కానీ, మొత్తం కూటమి నాయకులు, యంత్రాంగం, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇదే పని మీద నిమగ్నం అయి ఉన్నాం.